నమస్కారం అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను ఖైరతాబాద్ బడా గణేష్ మన దగ్గరకు వచ్చేస్తాను. ఈ రోజు డేట్ వచ్చేసి 31 జూలై 2024 అండ్ టైం వచ్చేసి నైట్ 8:30 అవుతుంది. సో నిన్న నైట్ 8:20 నుంచి ఈ రోజు నైట్ 8:30 వరకు ఏమేమి వర్క్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకుందాం. సో బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ జై హింద్. అండ్ బోనాల వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. రీసెంట్గా అయితే ఒక 5-6 వీడియోలు అప్లోడ్ చేసిన, అవి కూడా చూడండి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరకు వచ్చేస్తాను. సో నిన్న నైట్ 8:20 నుంచి ఈ రోజు నైట్ 8:30 వరకు ఏమేమి వర్క్స్ జరిగినాయో అవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే 3 టీంలు ఉన్నాయి. మన నాగబాబు అన్న అండ్ పండన్న టీం ఫ్రమ్ మచిలీపట్నం, వాళ్ళైతే వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారు. అండ్ అట్లనే మన నర్సన్న, చిట్టన్న అండ్ మలేష్ అన్న అయితే వాళ్ళు కార్పెంటింగ్ టీం వాళ్ళు ఇక్కడ దర్బార్ వర్క్ అయితే చేస్తారు అనమాట. అట్లనే ఒరిస్సా నుంచి మన జోగారావు సార్ వాళ్ళ టీం ఒక 8 మంది వచ్చారు, వాళ్ళు కూడా వర్క్ అయితే చేస్తారు. ఒక్కసారి జూమ్ చేస్తాను. స్వామివారికి ఏవైతే చైర్లు ఉంటాయో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చైర్లు, ఆ చైర్లకు సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. సో చూసుకోవచ్చు, పైన మన నాగబాబు అన్న ఉన్నాడు లెఫ్ట్ సైడ్లో. సో వాళ్ళు అయితే స్వామివారికి సంబంధించిన మెయిన్ హ్యాండ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో కంప్లీట్గా అయితే ఇప్పుడు జూమ్ చేస్తాను. 9x క్వాలిటీ అనేది మొత్తం పోయింది. సో జూమ్ అవుట్ చేస్తాను. దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మనం అప్డేట్స్ అయితే ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనకైతే స్కానర్ కూడా పెట్టేసారు. ఒక్కసారి అయితే స్కానర్ చూసుకుందాం. సో రాజన్న అండ్ ఇదే స్కానర్ అనమాట. ఇది నేనైతే షేర్ చేస్తాను మీ అందరికీ. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మన ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి డొనేట్ చేయొచ్చు ఈ స్కానర్ ద్వారా. అండ్ ఫ్రెండ్స్, మన స్వామివారికి సంబంధించిన రా మెటీరియల్ అయితే వచ్చేసింది అనమాట. ఉష్క కూడా వాడతారు. ఈ ఉష్కని జల్లెడ వాడతారు అనమాట. అట్లా నిన్న కూడా చూపించినా కదా వరిగడ్డి. సో దీంట్లో వచ్చేసి మనకు సాడు మట్టి ఉందన్నమాట. అండ్ ఈ సాడు మట్టి ఇంకా ఇక్కడ ఏదైతే వరిగడ్డ ఉందో అదైతే మిక్స్ చేస్తారు. కొంచెం రఫ్గా ఉండాలనేసి ఈ శాండ్ కూడా యూజ్ చేస్తారు అనమాట. యాక్చువల్గా ఈరోజు మన నర్సన్న అండ్ టీమ్ ఏదైతే స్వామివారికి రైట్ సైడ్లో దర్బార్ ఉందో ఆ దర్బార్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే అయిపోయిందనమాట. ఎక్కడైతే మనకు సైడ్లో విగ్రహం వస్తుందో ఇక్కడ రామ్లల్లా విగ్రహం రావచ్చు. చాలామంది అన్నారు. యాక్చువల్గా అది మన శిల్పి రాజేందర్ సారు, సందీప్ మామ, అట్లనే రాజ్ కుమార్ అన్న కూడా అన్నాడు. సో ఇక్కడ రామ్లల్లా విగ్రహం రావచ్చు. ఎప్పుడైతే ఇక్కడ విగ్రహం వర్క్ స్టార్ట్ అవుతుందో ఆ విగ్రహం వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకైతే క్లే వస్తుంది అనమాట. సో క్లే ద్వారా ఇదంతా మొత్తం క్లోజ్ చేస్తారు. అండ్ పైన కూడా ఇంకొక లేయర్ అయితే వస్తుందంట. సో యాక్చువల్గా ఇది డబుల్ కోట్ అనమాట. ఏదైతే ఇక్కడ మనకు ఇది ఉందో డబుల్ కోటు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది ఇది. మనకైతే ఏదైతే మెయిన్ విగ్రహం ఉందో మెయిన్ విగ్రహానికి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. అండ్ ఒక్కసారి మెల్లగా పైనకైతే మూవ్ చేస్తా. స్వామివారి కాళ్ళు అట్లనే అక్కడ బొజ్జ. సో మొత్తం జాలి జాలియే కనిపిస్తుంది, కర్రలే అడ్డం వస్తున్నాయి, అంత క్లియర్ వ్యూ లేదు. ఒక్కసారి పక్కన మండపంకి వెళ్దాం. అలా నమస్తే బాయ్. నమస్తే. సో ఇక్కడ మన నర్సన్న అండ్ టీం అయితే ఏదైతే స్వామికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ దర్బార్ ఉన్నదో సో ఆ దర్బార్కి సంబంధించిన జాలి వర్క్ నడుస్తుంది. డైమండ్ ఎట్లున్నావు? రీల్ జబర్దస్త్ పోయింది. ఇట్లానే అన్ని రీల్స్ 1 మిలియన్ పోవాలని కోరుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ జాలి వర్క్ అనేది ఇంకా నడుస్తున్నది. చూసుకోవచ్చు జాలి. సో ఆల్మోస్ట్ ఆల్ స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఏదైతే దర్బార్ ఉన్నదో ఆ దర్బార్ అయితే ఆల్మోస్ట్ ఆల్ జాలి వర్క్ అయితే అయిపోయింది. సో దీన్ని ఇంగ్లీష్లో యాక్చువల్గా మెష్ అంటారు. అండ్ మన హైదరాబాద్లో అయితే దీన్ని కబూతర్ జాలి అంటారు. ఇక్కడ కూడా రేపు మనకైతే దర్బార్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కావచ్చు. అదే క్లాత్ పెడతారు కదా, ఇదే గొంతట్టు అనమాట. అండ్ స్వామివారికి సంబంధించిన ఏవైతే హస్తాలు ఉన్నాయో ఆ హస్తాలు కూడా పైన ఫిక్స్ అయితే అయిపోయినాయి. అన్న నమస్తే. నమస్తే అన్న. జై శ్రీ గణేష్. రోజు లేట్ అయిపోతుంది. సో రేపటి నుంచి అన్న తొందరగా రావడానికి ప్రయత్నం అయితే చేస్తా. ఫ్రీ స్పేస్ అనమాట. మామూలుగా స్వామివారికి మెయిన్ మండపం, అట్లనే రైట్ సైడ్ దర్బార్, లెఫ్ట్ సైడ్ దర్బార్ వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. పోస్టర్కి అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది. నేనైతే ఏం చెప్పలేను. సో ఇంకటన్నా రాజన్న వాళ్ళ పాప హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. సో ఫ్రెండ్స్, మనకైతే వినాయకుని పండుగ వస్తుంది కదా. అండ్ ఇక్కడ కొంచెం అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు అనమాట. ఫ్యాన్స్ కూడా వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1,00,000 రూపాయల మెటీరియల్ అయితే వచ్చింది. ఇవన్నీ యాక్చువల్గా ఈ ఫ్యాన్స్ అన్ని రూమ్లలో ఫిట్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇట్లా మనకైతే జాలి అనేది ఇట్లా ఓపెన్ చేసేసుకొని అయితే ఫిట్ అయితే చేస్తారు అనమాట. అండ్
కటింగ్ అనేది ఏముంటుంది దీంట్లో. సో వాళ్ళకి ఎట్లయితే సైజ్ కావాలో అట్లా దాన్ని పైన వరకు అయితే ఫిట్ చేసుకొని ఈ బైండింగ్ వైర్ ద్వారా అయితే కట్టేసుకుంటాం. ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గర నుంచి అప్డేట్. మళ్ళీ మనం కలుద్దాం. రెగ్యులర్గా నేనైతే అప్డేట్స్ ఇస్తుంటా. సో మన సందీప్ మామ కన్వీనర్. సో మామ అయితే చాలా ఫాస్ట్గా వర్క్స్ కూడా చేపిస్తున్నాడు. మీకు ఎవరికైనా డొనేషన్ చేయాలనుకుంటే నేనైతే స్కానర్ కూడా పెట్టేస్తాను కమ్యూనిటీ పోస్ట్లో. సో ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం. మీకు ఎవరికైనా డోల్ తాషా, కోల్ ఫైర్, పేపర్ బ్లాస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్స్ పెడతా, వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.